ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు విజయం చేకూర్చిన విద్యావంతులైన కేరళ ఓటర్లకు విజయం సాధించడానికి పరిశ్రమించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ కేరళంలో కాంగ్రెస్ విజయం రాబో రోజుల్లో దేశ రాజకీయాల మార్పులకు సూచకంగా కనబడుతుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సినీ నటుడిగా విజయ్కి ఉన్న క్రేజ్, అలాగే ప్రతి 5 సంవత్సరాలకు అధికారి మార్పిడి అలవాటైన తమిళుల ఆలోచన విధానానికి అనుగుణంగా కనిపిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు అనైతికంగా ఉందని, దీన్ని ఓడించాలని బీజేపీ అక్కడ మొదటి నుండి ఎత్తులు వేసి ఎస్ఐఆర్ను ప్రవేశపెట్టిన లక్షలాది ఓటర్లు ఓటు హక్కును తొలగించడం ద్వారా రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల విద్వేషాలను రెచ్చగొట్టి సాధించిన విజయమని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ఇది దేశ ప్రజలు గమనించగలరని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున ఉత్కంఠంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలలో కేరళలో మా కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ ఘన విజయం సాధించడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ సందర్భంగా కేరళలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అక్కడ నిరంతరము పరిశ్రమించి విజయానికి బాటలు వేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రం వెళ్ళి కృషి చేసి విజయాన్ని సాధించినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సినీ నాయకుడు హీరో విజయ్ గారు టీవీకే పార్టీ విజయం సాధించడం జరిగింది. అయితే సాధారణంగా తమిళనాడులో రెండవసారి ప్రభుత్వాన్ని ఒక పార్టీకి ఇవ్వటం ఆ ప్రజలు సాంప్రదాయం కాదు. ఎప్పుడో రేరుగా మాత్రమే రెండోసారి అధికారాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతి 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని మార్చుతూ ఉండటం వారి యొక్క ఆలోచన, అది వాళ్ళ యొక్క విజ్ఞత ఆ రకంగా ఉంటుంది. అదే కాకుండా ప్రజల్లో ఒక సినీ నాయకుడిగా విజయ్ గారికి ఉన్నటువంటి కొంత క్రేజ్ వల్ల కూడా ఆయన అక్కడ విజయం సాధించి ఉండొచ్చు. కానీ ఈ విజయ్ గారు నిజంగా ఆయనే సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారా, లేదంటే ఒకవేళ ఆయన మరలా బీజేపీకి బీ టీమ్గా మారితే ఆయనకు ఉన్నటువంటి విలువ ఉండదు. అతి కొద్ది కాలంలోనే ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితి అది.